అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఉపోద్ఘాతం లేదు, ఏం లేదు, డైరెక్ట్ కంటెంట్. కాకపోతే లైక్ చేయాలి. ప్రతి ఒక్క లైక్ ఇంపార్టెంట్. 40,000 మంది చూస్తే 20,000 మంది లైక్ చేస్తే మన ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఛానల్ కంటెంట్ ఎక్కువ ఇవ్వగలం, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంతే. మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఒక్కటే పెద్ద గిఫ్ట్. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నేను ఒక్కనే లైక్ చేయకపోయినా పర్వాలేదు అని అనుకోవద్దు. మద్యం సీసాలో వైకాపా మాఫియా ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి పాత్రదారులే. అది చెప్పు ముందు. ఎందుకంటే యాక్చువల్లీ ఏంటి ఇంకా ఈ ఫ్యామిలీ వ్యవహారాలు బయటకు రావట్లేదు. ఎవరెవరో బయటకు వస్తున్నాయి. ఎవరెవరో పాత్రదారులు అంటున్నారు, సూత్రధారులు అంటున్నారు, బ్యాగులు పట్టుకున్నారు అంటున్నారు, కమిషన్లు వసూలు చేశారు అంటున్నారు. అసలు ఇంకా ఫ్యామిలీ విషయాలు బయటకు రావట్లేదు ఏంటా అనుకున్న తరుణంలో ఇదిగో అసలు విషయం బయటకు వచ్చింది. యాక్చువల్లీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మనకు కొన్ని అనుమానాలు వచ్చాయి. మద్యం కంపెనీలు ఇప్పుడు ఏమండి, ఒక 100 రూపాయలు వ్యాపారం చేస్తే ఒక 30 రూపాయలు 40 రూపాయలు సంపాదించుకుంటారుగా మద్యం అంటే. సో దానిలో ఒక 20 రూపాయలు 15 రూపాయలు కమిషన్ ఇవ్వడం వరకు ఓకే. అది ఇప్పుడు వరకు బయటకు వచ్చిన కుంభకోణం. మద్యం కంపెనీల నుంచి కమిషన్ నొక్కేశారు అనేది. ఒక్కొక్క కేసు మద్యం నుంచి 150 రూపాయల నుంచి 900 రూపాయల వరకు కమిషన్గా తీసుకున్నారనేది ఇప్పుడు వరకు ఉన్న ఆరోపణ. ఇప్పుడు వరకు సిట్ దర్యాప్తు చేసి వెల్లడించిన అంశం. అలా సుమారుగా నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు దారి మళ్ళాయి అనేది. ఓవరాల్గా 3,200 కోట్లు 5 ఏళ్లలో మద్యం మాఫియా అనేది. అయితే దీనిలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు అండ్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఏమిటి అనేది ఈరోజు రాసుకోవచ్చు. డిస్టిలరీ ప్రతినిధుల్ని తుపాకీతో బెదిరించి ముడుపులు బలవంతంగా తీసుకున్నారంట. అలాగే కొన్ని డిస్టిలరీస్లోకి, కొన్ని కంపెనీల్లోకి వీళ్ళే బలవంతంగా డైరెక్టర్లుగా చేరిపోయారు వైసీపీ వాళ్ళే. అది అసలైన దౌర్జన్యం. భారీ దోపిడీ లక్ష్యంగా మద్యం పాలసీ తెచ్చిన వైకాపా ప్రభుత్వం మాట వినని కంపెనీలను వేధించి గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. మద్యం కుంభకోణంలో వెలుగు చూస్తున్న కఠోర వాస్తవాలు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో విస్తుగొలిపే అరాచకాలు బయటకు వస్తున్నాయి. ఫ్యాక్షనిజానికి మాఫియాను జోడించిన భారీ నేర సామ్రాజ్యం ఇది. ముడుపులు ముట్టజెప్పాలంటూ హనుమంతరెడ్డి అనే వ్యక్తి మద్యం కంపెనీ ప్రతినిధిని తుపాకీ చూపి బెదిరించినట్టు విచారణ అధికారులు గుర్తించారు. ఆయన ఎవరో కాదు, వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడే. వాళ్ళ ప్రమేయం లేకుండానే ఈయన ఇలాంటి బెదిరింపులకు దిగుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో మరింత లోతుగా దర్యాప్తు జరిపితేనే అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. నా గొంతు వైకాపా ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య రాష్ట్రంలో మద్యం మాఫియా సాగించిన అరాచకాల ఆకృత్యాల ముందు చరిత్ర చెప్పే నియంతృత్వ ప్రభుత్వాలు అప్పటి రాజులు కూడా దిగదుడిపే అని రాసుకొచ్చారు. ఇదిగోండి, ఇదంతా కొన్ని ఉదాహరణలు. డిస్టిలరీస్ నుంచి కమిషన్లు వసూలు చేయడమే కాకుండా తమ సొంత బ్రాండ్లను మార్కెట్ చేసేలా కంపెనీలపై మద్యం మాఫియా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. ఈ విషయాన్ని ఆర్థోస్ బ్రావరీస్ ప్రతినిధులు మాగులూరు భగత్ సింగ్, శ్రీనివాస్ వెల్లడించారు. ఖజురహో లాగర్, ఖజురహో స్ట్రాంగ్ మద్యం బ్రాండ్లను ఆర్థోస్ కంపెనీ సరఫరా చేస్తోంది. బాబ్జీ నాయని అనే వ్యక్తి కంపెనీ ప్రతినిధులను ఫోన్లో సంప్రదించారు. మద్యం మాఫియా షరతులకు ఈ కంపెనీ ఉత్పత్తులను బ్లాక్ చేస్తామని బెదిరించారు. ఈ ఒత్తిళ్ల నడుమ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంతరెడ్డి బాబ్జీలతో గొల్లపూడిలోని అతిథి గృహంలో ఆర్థోస్ బ్రావరీస్ ప్రతినిధి భగత్ సింగ్ సమావేశమయ్యారు. డిమాండ్లు అంగీకరించకపోతే సరుకు మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటామని హనుమంతరెడ్డి తుపాకీతో బెదిరించారు. కేసుకు 50 చొప్పున కమిషన్ ఇవ్వాలని మాఫియా డిమాండ్ చేసింది. ఆ మేరకు ఆర్థోస్ బ్రావరీస్ ఒప్పందం చేసుకుంది. ఇలా మొత్తం మద్యం విషయంలో ఏం చేశారు, ఎలా ముడుపులు సాధించారు అనేది రాశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా మద్యం కుంభకోణం మరో కోణాన్ని రాసుకొచ్చారు. లిక్కర్ స్కామ్లో అసలు వీళ్ళని ఎవరు? ఎప్పటిదాకా తేలింది పాత్రదారులే. తెర వెనుక ముఖ్య సూత్రధారు ఎవరు? సొమ్ము పొందిన ఆ లబ్ధిదారు ఎవరో? ముడుపుల సొమ్ము ఏమైంది? ఆ దిశగా సిట్ అధికారుల విచారణ. ఇంకెవరు? వీళ్ళిద్దరూ ఎవరు సన్నిహితులు? ఆ మధ్యలో ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరు ఊహించిందే. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అవసరంలా, అందరూ ఊహించిన పేరే. అతి త్వరలో అరెస్ట్ కూడా జరగబోతోంది అని అంటున్నారు. కస్టడీలో నోరు విప్పిన నిందితులు, ఆధునిక టెక్నాలజీ సాయంతో దర్యాప్తు, నిందితుల ఆస్తులు లావాదేవీలపై ఆరా, కొలిక్కి రావడానికి మరికొంత సమయం. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ ఇప్పటికే పెద్ద తలకాయలను అరెస్ట్ చేసింది. వారిలో నాటి సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సలహాదారు రాజకేశ్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ. ఈ కేసులో పెద్దలు ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎవరి వంతు తర్వాత వంతు ఎవరిది? తదుపరి ఏం జరగనుంది?
అనేది కూడా బయటికి తెస్తున్నారనమాట. ఇక హైదరాబాద్లో చార్మినార్ దగ్గరలోని గొల్చర్ హౌస్లో నిన్న ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఇంట్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఫస్ట్ 8 మంది చనిపోయారనే వార్త వచ్చింది. ఆ తర్వాత మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 8 కాస్త 10 అయింది, 10 11 అయింది, 11 13 అయింది, చివరికి 17 మంది చనిపోయారు. ఎంత దారుణం చూడండి. మృతుల్లో 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు. రాష్ట్రపతి ముర్ము, పిఎం మోదీ, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. అలాగే విజయనగరం జిల్లా కేంద్రం సమీపంలో ద్వారపూడిలో 4 చిన్నారుల మృతికి కారణమైన కారులో ఇరుక్కుపోయి లాక్ పడిపోయి ఊపిరాడక 4 పిల్లలు చనిపోయారంటండి. ఎంత ఘోరమో చూడండి. కారులో ఇరుక్కుపోయి ఊపిరాడక లోపల లాక్ పడిపోయిందంట. పిల్లలకి కొంచెం ఈ మాత్రం వయసు ఉన్న వాళ్ళకి, మనం కార్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, కారు యజమానులు ఆ లాక్ పడిపోతే లోపల ఎలా అన్లాక్ చేయాలి, లోపలే ఉంటుందిగా అన్లాక్ చేసేది, డోర్ దగ్గరే జస్ట్ అన్లాక్ చేయడానికి ఉంటుందిగా, అది చెప్పాలి, పిల్లలకు చెప్పాలి. ఒక 5 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలకు, అట్లీస్ట్ 4 ఏళ్ళ పిల్లలకు కూడా కాస్త తెలుస్తుంది కదా, అటువంటి పిల్లలకు మనం చెప్పాలి. చెప్పకపోతే ఇది ఎవరిని తీసుకొస్తారండి, ప్రాణాలు ఎవరు తీసుకొస్తారండి, ఎవరు తప్పండి, ఎవరి మీద వేసేస్తారండి? తల్లిదండ్రులు, ఆ కారు యజమానులు చెప్పాలి కదా పిల్లలకి, అట్లీస్ట్ మినిమం అవగాహన కల్పించాలి కదా. లోపల బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ గడపడితే ఏం చేయాలి అనేది కూడా చెప్పడం మన తల్లిదండ్రులుగా మన బేసిక్ సెన్స్. లోపలికి వెళ్తారు, సడన్గా గడపడిపోద్ది, గడ ఎంత తీసినా రాదు, అప్పుడు ఏం చేయాలి అంటే, మామూలు గడ అయితే ఇలా బయటకు తీసి లాగితే వచ్చేస్తుంది, పాతకాలం నాటివైతే. ఇప్పుడు అయితే ఏంటి, బటన్ నొక్కాలి, బటన్ నొక్కితే ఆటోమేటిక్గా లాక్ పడిపోద్ది. ఒక్కోసారి ఆ బటన్ అన్లాక్ అవ్వదు, అప్పుడు కంగారు పడతారు పిల్లలు. అప్పుడు వాళ్ళకి ఎలా అన్లాక్ చేయాలి, ఏం చేయాలనేది సొల్యూషన్ చెప్పాలి. అలాగే ఇది కూడా బాత్రూంలో గెడ పడిపోవడం అనేది చిన్న విషయం, 1 గంట తర్వాత 2 గంటల తర్వాత బయటకు వస్తారో తెలుస్తుంది, కానీ ఇది పెద్ద విషయం కదా చూడండి. అలాగే ఆటకు వెళ్తే మృత్యు మింగేసింది. విజయనగరం జిల్లాలో కారు డోర్ లాక ఊపిరాడక 4 చిన్నారుల మృతి. నీటి కుంటలో పడి చిత్తూరు జిల్లాలో 3, జలాశయంలో మునిగి ఏలూరు జిల్లాలో అన్నదమ్ముల మృత్యువాత. మొత్తం 9 మంది చనిపోయారు. ఆంధ్రజ్యోతిలో కూడా దీన్ని హైలైట్ చేశారు. కారు డోరు లాకై 4 చిన్నారుల దుర్మరణం, ఆటలోనే జలసమాధి. 2 జిల్లాల్లో నీట మునిగి 5 చిన్నారులు. మొత్తం మీద 9 మంది పిల్లలు. నిన్న ఆదివారం ఆట విడుపు, సరదాగా ఈత కొడదామని ఒక 2, ఇంకొక చోట ఇంకొక 2, ఇదిగో ఇక్కడ కారు డోరు లాకై 4, 9 మంది చనిపోయారు. చాలా దారుణం. అలాగే ఇక్కడేమో చార్మినార్ సమీపంలో ఒక అగ్ని ప్రమాదం, ఊహించిన విషయంలో. గుల్జర్ హౌస్లో వ్యాపారి ఇంట్లో చెలరేగిన మంటలు. మొదటి అంతస్తులో చిక్కుకుపోయిన 17 మంది. భయంతో ఒకే గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్న 10 మంది. పొగ, వేడి కారణంగా అపస్మారక స్థితికి. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి వారిలో చాలా మంది మృతి. చాలా ఘోరం జరిగింది. అలాగే నకిలీ పేరుతో మోనికా బేడీకి పాస్పోర్ట్. ఇదో కొత్త కోణం. కృష్ణమోహన్ రెడ్డి గారు గ్రూప్స్ అధికారి కదా, సో ఆయన తహసీల్దార్గా పనిచేశాడు. కర్నూలులో తహసీల్దార్గా పనిచేశాడు ఆయన. ఆ టైంలో మోనికా బేడీ ఈ పేరు చాలామంది వినే ఉంటారు మన చిన్నప్పుడు. దావూద్ ఇబ్రహీం, మోనికా బేడీ, ఇంటర్నేషనల్ స్మగ్లర్ వీళ్ళు. డాన్ అబుసలేం. సో అబుసలేం ప్రియురాలు మోనికా బేడీ అనమాట. సో ఈ మోనికా బేడీకి నకిలీ పేరుతో పాస్పోర్ట్ ఇచ్చింది కృష్ణమోహన్ రెడ్డి గారు ఎంఆర్ఓగా ఉన్నప్పుడే జరిగిందని ఈనాడులో ఒక వార్త రాశారు. ఆయన ఇచ్చిన నివాస ధృవీకరణ పత్రం ఆధారంగానే మంజూరు. అంటే ఈయన ఇప్పుడు ఎంఆర్ఓలు నివాస ధృవీకరణ పత్రం ఇస్తారు కదా, దాని ద్వారా అడ్రస్ ప్రూఫ్గా ఉంటుంది, దాని ద్వారా పాస్పోర్ట్ వస్తుంది కదా. సో ఎంఆర్ఓ పాస్పోర్ట్ ఎలా ఇస్తాడు అని వైసీపీ వాళ్ళు ఈ లాజిక్ని ప్రశ్నించవచ్చు. అందుకే ఇక్కడ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఆయన ఒక అడ్రస్ ప్రూఫ్ ఇచ్చాడు, దాని ద్వారా ఆమె పాస్పోర్ట్ తీసుకుంది. 2.5 దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబూ సలేం ప్రియురాలు సినీ నటి మోనికా బేడీకి నకిలీ పేరుతో పాస్పోర్ట్ జారీ చేసిన వ్యవహారం
మద్యం కుంభకోణం కేసులో తాజాగా అరెస్ట్ అయిన జగన్ ఓఎస్డి పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి కర్నూలు తహసీల్దార్గా ఉన్నప్పుడే జరిగింది. సనా మాలిక్ కమల్ పేరిట మోనికా బేడీకి 2001 ఏప్రిల్ 9న నివాస ధృవీకరణ పత్రాన్ని ఆయన జారీ చేశారు. అయితే దీనిలో వేరే ఇంటెన్షన్స్ ఏమి ఉండవు. డబ్బు పడేసి ఉంటారు, ఇచ్చుంటారు అంతే. ఆ డబ్బులు తీసుకొని లంచం తీసుకొని పనులు చేసినప్పుడు ఆలోచించాలన్నమాట 1-2 సార్లు. వీళ్ళు ఎంతెంత డబ్బులు ఇస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏమైనా సంఘ విద్రోహ శక్తులు అనేది ఆలోచించాలి. అప్పట్లో ఆయన ఎంఆర్ఓగా ఉన్నప్పుడు అదేమో ఆలోచించలేదేమో. ఇక లెక్కలు సులువుగా నేర్చేసుకుందాం. పాఠశాల గణితానికి ధాతు సాఫ్ట్వేర్ తోడు, మూల ప్రశ్నలతో సమస్యలకు పరిష్కారం, ఆచార్య జెఫ్రీ అల్మాన్ సహకారంతో రూపకల్పన. దేశంలో స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విద్యను ప్రోత్సహించే కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ప్రాథమిక విద్య నుంచే స్టెమ్ విద్యపై ఆసక్తి పెంచేలా పాఠ్యాంశాలు కూడా రూపొందిస్తున్నారు. వీటిల్లో అత్యధిక విద్యార్థులు సంక్లిష్టమైన సబ్జెక్టుగా పరిగణించే గణితాన్ని మరింత సులువుగా నేర్చుకునేందుకు ధాతు సాఫ్ట్వేర్ సిద్ధమైంది. ఇప్పటికే జేఈఈ, ఒలింపియాడ్ వంటి పరీక్షల్లో కంప్యూటర్ సైన్స్లో వినియోగించే ఈ సాఫ్ట్వేర్ను మాధ్యమిక స్థాయి విద్యాస్థాయిలో కూడా ఉపయోగించేలా తయారు చేశారంటండి. సో మ్యాథ్స్ ఈజీగా రావడానికి. నేటి నుంచి ఈ ఏపీ సెట్ ఈ నెల 27, 28 తేదీల్లో కీ విడుదల. మనకు మంచి రోజులు వచ్చాయి. నాడు గొడ్డలి వేటు, నేడు పచ్చదనానికి చోటు. నిజమే, ఇది మాత్రం వైసీపీ వాళ్ళు కాదనకూడదు. వైసీపీ 5 ఏళ్ల అధికారంలో ఏమైనా ఒక పాపకార్యం, ఒక పెద్ద పాపకార్యం ప్రకృతికి వెలగబెట్టారు అంటే ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటిస్తే అక్కడ చెట్లు నరికేయడమే. ఎక్కడైనా చెట్లు ఉంటే వాటిని నరికేయడమే. ఆయన 5 ఏళ్లలో ఎక్కడ పర్యటిస్తే అక్కడ ముందు రోజే వెళ్తారు, చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తారు, వాటిని నరికిచ్చేస్తారు. మరి అవేం పాపం చేశారు. సో ఆ ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ పచ్చదనం వచ్చింది. ఆ ఫోటో వేశారు. వైకాపా పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలప్పుడు పచ్చని చెట్లు నిర్దాక్ష్యంగా నరికేసేవాళ్ళు. 2023 డిసెంబర్ 29న విద్యాదేవుని పేరుతో జరిగిన కార్యక్రమానికి జగన్ భీమవరం వచ్చారు. ఇందుకోసం లూథరన్ హై స్కూల్ మైదానంలో హెలీప్యాడ్ని ఏర్పాటు చేసి ఆవరణలో చెట్ల కొమ్మలను పూర్తిగా తొలగించి మోడు చేశారు. ప్రస్తుతం ఆ మోడు వారిన చెట్లే చిగురించి ఇలా నీడనిస్తున్నాయి. చూడండి, తొలగించారు చెట్లు, అవి ఇదిగోండి నీడనిస్తున్నాయి. ఎండాకాలంలో ఇక్కడ బళ్ళు ఆపుకొని కుర్రోళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూసారా, అది పాలనకు తేడా. ఎందుకు 11 వచ్చాయి? ఆ 11 రావడానికి 1100 పాపాలు ఉన్నాయి. ఆ 1100 పాపాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకు వచ్చాయి తెలియదు అని ఈవీఎంల మీద ఏడుస్తారు కదా. ఇలాంటివన్నీ కారణాలే. ఇలాంటివన్నీ చిన్న చిత్త కారణాలు బోల్డ్. కారాఘోరాలు, జైల్లో గాడి తప్పుతున్న పర్యవేక్షణ, ఖైదీల చేతికి సెల్ ఫోన్లు, గంజాయి, డబ్బు. అక్కడ జైలర్కో సూపరింటెండెంట్కో డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు. అవసరమైతే అన్నీ పంపిస్తారు, అమ్మాయిలను కూడా పంపిస్తారు అవసరమైతే. కొన్ని చోట్ల అటువంటి పాపాలు కూడా జరుగుతుంది. గంజాయి ఏంటి, మందు ఏంటి, సెల్ ఫోన్లు ఏంటి, ఆ సకల సౌకర్యాలు ఏంటి, ఏసీలు, టీవీలు అన్నీ పంపిస్తారు. డబ్బులు తీసుకొని ఇద్దరు ప్రాణం తీసిన జలాశయం, వేరువేరు ఘటనలో పిల్లల మృతిపై సీఎం దిగ్భ్రాంతి. పిఎస్ఎల్వి C-61 ఫెయిల్ అయిందండి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు నమ్మిన బంటూ వాణిజ్య పరంగా విదేశీ ఉపగ్రహాలను అవలేలుగా రోదసీలోకి మోసుకెళ్లి కక్షలో ప్రవేశపెట్టి కోట్ల రాబడి సమకూర్చిన పిఎస్ఎల్వి ఈసారి శాస్త్రవేత్తల నమ్మకాన్ని ఒమ్ము చేసింది. 3వ దశలో సాంకేతిక లోపంతో ఇది విఫలమైంది. షార్లో 22 గంటల కౌంట్ డౌన్ ముగిసిన వెంటనే ఆదివారం ఉదయం 5:59 గంటలకు 5.59 గంటలు అంటే 5:59 పిఎస్ఎల్వి C-61 వాహన నౌక మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చెమ్ముతున్న ఇంగులోకి తీసుకెళ్లింది. తర్వాత 12వ నిమిషంలోనే లోపం తలెత్తింది. కొన్నిసార్లు జరుగుతుంది కదా. మద్యం శేషాలో వైకాపా మాఫియా గట్టిగా రాశారు. తర్వాత 90 ఏళ్ల యువకుడు సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించిన డాక్టర్ చిట్టిపొంతులు, చక్కటి జీవనశైలే తన ఆరోగ్య రహస్యం అంటున్న విశాఖ వైద్యుడు. సీనియర్ వైద్యులు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో విశ్రాంత ఆచార్యుల డాక్టర్ గోశాల చిట్టిపొంతులు 90 ఏళ్ళ వయసులో కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారంట. చాలా ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. ఆర్టీసీ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు. విశాఖ స్టీల్లో ప్రమాదం, 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు. మానవ ప్రమాదం ఏమీ జరగలేదు కదా.
బడి తెరిచిన రోజే పిల్లలకు పుస్తకాలు. ఇప్పటికే జిల్లాలకు చేరిన 75% పాఠ్య పుస్తకాలు. బడి సంచి బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం. గుడ్. హాలోగ్రామ్లోనూ హాంఫర్డ్. మద్యం హాలోగ్రామ్ల టెండర్లో అవకతవకలు. వాసుదేవరెడ్డి నిబంధనలు తొంగలో తొక్కారని ఫిర్యాదు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్. హాలోగ్రామ్ అంటే మద్యం దుకాణాల అద్దుల్లో కూడా చిలక్కొట్టుడు కొట్టారు. 50,000 ఉన్న దుకాణం అద్దెన 1,50,000 రాసుకొని ఆ ₹1,00,000 చిలక్కొట్టుడు కొట్టారు. మద్యం విషయంలో చెయ్యను అంటూ లేవు, అన్ని రకాలుగా నొక్కేశారు. విశాఖలో యాంటీ డ్రగ్ పార్క్. గత ప్రభుత్వ హయాంలో మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడిగా సాగింది. ఎన్నో దారుణ ఘటనలు నాడు యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ దృష్టికి వెళ్ళగా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అప్పట్లో వ్యాక్ నిర్వహించారు. సో విశాఖపట్నంలో యాంటీ డ్రగ్ పార్క్ అంటే ఒకటి జరుగుతుంది. తర్వాత రాష్ట్రంలో సరే సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే విత్తు సర్కారు ప్రణాళిక చిత్తు. అదును ముంచుకొస్తున్న అన్నదాతలకు అందని విత్తనం. పెట్టుబడి సాయం లేదు, ఆదుకుందామన్న చిత్తశుద్ధి లేదు. సబ్సిడీ విత్తనాల సరఫరా సర్కార్ ఘోరంగా విఫలం. ప్రశ్నార్థకంగా మారిన వరి, వేరుశెనగ, ఇతర విత్తనాల పంపిణీ. వైఎస్ జగన్ హయాంలో ఈ సమయానికే విత్తన పంపిణీ మొదలయ్యేదని గుర్తు చేసుకుంటున్న రైతులు. ఇంకా నయం, గుర్తు చేసుకుని ఆయన క్షీరాభిషేకాలు గట్రా చేయలే. 2024-25 సీజన్ విత్తన బకాయిలు 328.75 కోట్లు. ఆయా కంపెనీలకు పైసా వెదల్చిన కూటమి ప్రభుత్వం. ఆ బకాయిలు చెల్లిస్తే తప్ప విత్తనాలు సరఫరా చేయలేమంటున్న కంపెనీలు. ఇక్కడే సాక్షి అంటే చిర్రెత్తుకొచ్చింది. 2024-25 సీజన్ విత్తన బకాయిలు 328 కోట్లు రాశారే, 2023-24లో 500 కోట్లు పెండింగ్ ఉంది. అదెందుకు రాయలా? మొత్తం మీద 800 కోట్లకు పైగా వాళ్ళకి బకాయి ఉంది. అదెందుకు రాయలా? అంటే వాళ్ళ పాపాలు రాయరా, వీళ్ళు పెట్టిన బకాయిలే రాస్తారా? అందుకే ఈ సాక్షిలో ఇంపార్టెంట్ వార్త రాసిన, తీవ్రమైన సమస్యల మీద వార్త రాసిన అది చదవాలనిపించదు, చిర్రొత్తుకు వస్తుంది. కారణం అదే. 2024-25 సీజన్ బకాయిలు రాశారు. 2023-24 సీజన్ బకాయిలు కూడా 500 కోట్లు ఉన్నాయి. మొత్తం మీద 800 కోట్ల కంపెనీలకు, విత్తన కంపెనీలకు బకాయి ఉంది. అది రాసి ఏడవాలి కదా పెదవులు. అది రాస్తే ఏమైపోద్ది? వీళ్ళ మీద జనం ఏడుస్తారని భయం. ఆధ్యాత్మిక నగరంలో అసురపానం తెల్లార్లు తాగిస్తున్నారు. 100% నిజం, 100% వాస్తవం. మద్యం విషయంలో పాపకార్యాలు, సకల పాపకార్యాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వంలో. అస్సలు దీనిలో ఎవ్వరూ కాదనడానికి లేదు. మీ ఊర్లో కూడా మద్యం షాప్ ఉండే ఉంటుంది. అర్ధరాత్రి 2:30కి వెళ్ళినా, అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళినా, 12 గంటలకు వెళ్ళినా జస్ట్ షట్టర్ కొడితే మందిస్తారు. అర్ధరాత్రి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ. మామూలుగా ₹100 అమ్మేది ఆ టైంలో 110కో 120కో అట్టి ఎక్కువగా అమ్ముతారు. 140కి అమ్ముతారు. అదే మామూలు టైంలో అయితే ₹100 110కో 120కో అమ్ముతారు. ప్రతి చోట మద్యం విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం విచ్చలవిడి చేసేశారండి. విచ్చలవిడి. డే అండ్ నైట్ అమ్మకం, ఎంఆర్పి ధరల ఉల్లంఘన, ప్లస్ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా. అందుకే నేను నిన్న కూటమి వారు సమర్పించు మధ్యాంధ్ర అని ఒక వీడియో చేశాను. అందులో ఆ వీడియో కట్టుబడి ఉంటా. నా మీద చట్టపరంగా ఎవరైనా కేసులు పెట్టినా సరే నేను ప్రూవ్ చేస్తా. ఇదిగోండి, కూటమి వారి మధ్యాంధ్ర పచ్చి నిజాలు చెప్తారండి అని చెప్పి ఒక వీడియో చేశాను. పాపం మన సబ్స్క్రైబర్స్ యాంటీ వైసీపీ కాబట్టి, ఎంతో కొంత టీడీపీ ఫేవర్ కాబట్టి ఆ లోపాలు, ఆ సమస్యలు చెప్పేసరికి ఇటువంటి వీడియోలు చూడడానికి ఇష్టపడక 24,000 వ్యూసే వచ్చాయి. కానీ పచ్చి నిజాలు. అందులో నేను చెప్పినవన్నీ కఠిన వాస్తవాలే. సరే, దీనివల్ల నష్టం ఏంటి? నీకేంటి నష్టం, ప్రజలకేంటి నష్టం అనుకోవచ్చు. అందులో దానివల్ల జరుగుతున్న క్రైమ్స్ కూడా చెప్పాను. అర్ధరాత్రి మద్యం దుకాణం తెరిచి ఉండటం వల్ల జరిగే క్రైమ్స్ కూడా ఆ వీడియోలో చెప్పాను. ఆ ఉదాహరణలతో సహా చూపించాను. తణుకులో జరిగింది ఒకటి, ఏలూరులో జరిగింది ఒకటి, ఒంగోలులో జరిగింది ఒకటి, అట్లా. సో మద్యం విషయంలో సాక్షి రాసింది కరెక్టే. డే అండ్ నైట్ తేడా లేకుండా అమ్ముకెళ్తున్నారు. పోనీ ఇంత అమ్ముతున్నందుకు మద్యం వ్యాపారులు ఏమైనా మిగుల్చుకుంటున్నారా అంటే వాళ్ళకి మిగిలింది ఏమీ లేదు. అంతా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పొట్టనే పెడుతున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐలకి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐలకి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్లకి, డిప్యూటీ కమిషనర్లకి వాళ్ళ పొట్టను పెడుతున్నారు. వాళ్ళ స్థాయిని బట్టి నెలకు 5 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు, 1,50,000 అలా ఇచ్చుకుంటూ వెళ్తున్నారనమాట. కేవలం కూటమి ప్రభుత్వం మద్యం విధానం మార్చి ఎవరిని పోషిస్తుంది అయ్యా అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అండ్ కూటమి ఎమ్మెల్యేలు, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు. కొంతమందికి నెలకు 30 లక్షలు కావాలి, కొంతమందికి నెలకు 40 లక్షలు కావాలి. సో అధికారులకి అండ్ ప్రజాప్రతినిధులు మాత్రం మద్యంలో దోచుకుంటున్నారు. నిజంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు లాస్ అవుతున్నాడు. ఈ వీడియోలో అది కూడా చెప్పాను నేను నిన్న చేసిన వీడియోలో.
దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మాస్టారు ఆయన జేమ్స్ అయినప్పుడు, క్రిస్టియన్ అయినప్పుడు దళిత ఎలా అవుతారు? ఈ మధ్య సుప్రీంకోర్టు ఏదో చెప్పినట్టుంది. ఏదో కోర్టు ఒక తీర్పు చెప్పింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ. రాష్ట్రంలో దళితులకు తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాలకు రక్షణ లేకుండా పోయింది. పౌరులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించారు. అధికార పార్టీ నాయకుల డైవర్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతున్నారు. రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. కరెక్టే, నిజంగా చంద్రగిరి అక్కడ ప్రైవేట్ కాలేజీలో జేమ్స్ అనే విద్యార్థిని, సీనియర్ విద్యార్థిని వీళ్ళందరూ కారులో ఎక్కించుకొని కొట్టడం, చాలా దారుణంగా తీవ్రంగా కొట్టడం అనేది ఖచ్చితంగా దారుణమైన తప్పు. మరి పోలీసులు ఈ విషయంలో కూడా రాజకీయ జోక్యం అంటే అంతకంటే పాపం లేదు, అంతకన్నా పాపాత్ములు లేనట్టు. సో ఈ విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదు. అంటే అతను దళితుడా కాదా, క్రిస్టియనా అనేది పక్కన పెట్టేస్తే విషయం అయితే ఒకటి, అతన్ని చాలా దారుణంగా తీవ్రంగా కొట్టిన మాట వాస్తవం కాబట్టి ఆ విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదు. మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ అరెస్ట్ ఏంటండి? అక్రమ అరెస్ట్ ఏంటి? వెళ్ళాడు టీడీపీ కార్యకర్త మీద కొట్టాడు, ఆ కార్యకర్తకు మండి పోలీసుల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు, ఆ కేసు ఆధారంగా అరెస్ట్ చేశారు. దానిలో అక్రమం ఏంటి, సక్రమం ఏంటి? ఆ దౌర్జన్యాలు రౌడీజాలు తగ్గించుకుంటే బాగుంటుంది. అధికారంలో లేనప్పుడు కొంచెం అణిగిమణిగి ఉంటే సరిపోయేది కదా. గుడిలో ధ్వంసరచన కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఘటనలో. జనవరిలో ఏకాదశి రోజున తిరుపతిలో 6 భక్తుల దుర్మరణం. ఏప్రిల్లో శ్రీకూర్మంలో నక్షత్ర తాబేలు మృత్యువాత. సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోడకూలు 7 బలి. తాజాగా కళింగపట్నం వైష్ణవ ఆలయంలో 7 విగ్రహాల ధ్వంసం. వరుస ఘటనలతో దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు, విహెచ్పి బజరంగ్ దళ్ సభ్యుల నిరసన. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం పెద్దపల్లిపేటలో కోదండ రామాలయంలో ధ్వంసం చేసిన వామనావతార విగ్రహం ఎవరో తొంటరోళ్ళు కావాలని చేస్తున్న పనిది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే, వరుసగా ఒక 3-4 నెలల వ్యవధిలో 200కు పైగా ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారు. అప్పుడే ఆ టైంలోనే అంతర్వేది ఆలయంలో రథాన్ని కూడా దగ్ధం చేశారు. ఆ కేసులు ఇప్పటికీ బయటికి రాలా, అందులో ఇప్పటికీ వాస్తవాలు తెలియలా. ఇప్పుడు కూడా ఇవన్నీ ఈ విగ్రహాల ధ్వంసం అనేది అటువంటి కుట్రలో భాగమే. ఈ తిరుపతిలో ప్రమాదము అండ్ సింహాచలంలో ప్రమాదం అనేది తప్పిదం. ఆడబిడ్డలకు ద్రోహం నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు. ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాటడం దుర్మార్గం. ఓట్లు వేయించుకొని మోసం చేసిన కూటమి సర్కారు. కర్నూలులో మహిళల నిరసన. ఆడబిడ్డ నిధి పథకానికి ఇది వైసీపీ వాళ్ళు అరేంజ్ చేశారు. ఈ నిరసన అది వైసీపీ కండువాలు ఉన్నాయిగా, వీళ్ళు అరేంజ్ చేసింది. సరే, చివరికి ఆగాలి. నేడు పలు చోట్ల స్థానిక సంస్థలకు ఎన్నికలు. గ్రేటర్ విశాఖ మరో 4 మున్సిపాలిటీలు 40 మండలాల్లోనంట. గమ్యం చేరని నిఘా నేత్రం రాసుకున్నాము. తర్వాత 140 మంది మృతి. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో నిన్న 140 మంది మరణించారు. సీజేఐకి ఇచ్చిన గౌరవ విధానం. సొంత రాష్ట్రం మహారాష్ట్రకు వస్తే ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడంపై సీజేఐ జస్టిస్ గవాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవుతాయి, ప్రోటోకాల్ ఉంటుంది కదా. మరి మహారాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు. ట్రంప్ టీంలో మాజీ ఉగ్రవాదులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహా సంఘంలో 2 మాజీ ఉగ్రవాదులకు శ్వేత సౌధం చోటు కల్పించింది. అందుకే ఆయన పాకిస్తాన్ ఫేవర్ చేయాలని చూస్తున్నాడు. లష్కరే కీలక నేత రజావుల్లా నిజామని అలియాస్ అబు సైఫుల్లా ఖలీద్ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులో మృతి చెందాడు. ఓకే, ఇవన్నీ మొదటి పేజీ. 3వ పేజీ ఇంకా లోపల పేజీల్లో గట్టిగానే రాశారు ఈ మద్యం గురించి. తర్వాత హరిత హైడ్రోజన్ కాలుష్యానికి సొల్యూషన్ అని రాశారు. మన దగ్గర వస్తున్నాయి. తర్వాత విత్తు సర్కారు ప్రణాళిక చిత్తు. వ్యవసాయ శాఖ విఫలమవుతుంది. నిజంగా ఇన్ టైంలో విత్తనాలు ఇస్తే బెటరు. ఒప్పుకుందాం, ఆ విషయంలో ఒప్పుకుందాం. ఇదిగోండి, టైం టు టైం రాశారు. ఏ టైంకి ఎలా అమ్ముతున్నారు అనేది. అక్కడే అమ్మడం, అక్కడే తాగేయడం, అన్నీ కూడా అక్కడే. రాప్తాడులో టీడీపీ రాజకీయ కుట్రలు. హత్యకు గురైన రైతు దంపతుల అంత్యక్రియలు కాకముందే బాధితులకు రాజీ బెదిరింపులు. ఇవి పరిస్థితి. రైతులపై దౌర్జన్యకాండ. రంగాపురం భూముల వ్యవహారంలో పోలీసులు ఓవర్ యాక్షన్. ఇవన్నీ సాక్షులు రాశారండి.
ఆంధ్రజ్యోతిలో చూస్తే మృత్యుజ్వాల చదువు చెప్పుకున్నాము, తర్వాత లిక్కర్ స్కామ్ చెప్పుకున్నాము, విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీలు బంతాడు, ఫీజుల నుంచి పరీక్షల వరకు యాజమాన్యాలు ఇష్టరాజ్యం, రీఎంబర్స్ ఆలస్యంతో ఒత్తిడి, కొన్ని చోట్ల రోజువారీ ఫైన్లు, డబ్బులు కడితేనే పరీక్షలకు, ఒరిజినల్ సర్టిఫికేట్ల పైన అంతే, అవి ఇస్తేనే అడ్మిషన్లను మెలిక, తీసుకోవద్దన్న ఉన్నత విద్యాశాఖ, డ్రాపౌట్ల నుంచి పూర్తి ఫీజు 5,000కు మించొద్దన్న బేఖాతరు లబోదిబోమంటున్న విద్యార్థులు. నారా లోకేష్ గారు, విద్యాశాఖ మీదే, మీరేమో నెలకు ఒకసారి ట్వీట్ చేస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ దశల వారీగా ఇస్తాము, విద్యార్థులకు న్యాయం జరుగుద్ది అని, విద్యార్థుల మీద ఇంజనీరింగ్ కాలేజీలు ఒత్తిడి చేయొద్దు అని చెప్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లోనేమో విద్యార్థుల మీద ఇంజనీరింగ్ కాలేజీలు ఒత్తిడి ప్రతిరోజు ఉంటూనే ఉంది. సర్టిఫికేట్లు ఇవ్వరు, టీసీలు ఇవ్వరు, హాల్ టికెట్లు ఇవ్వరు, డబ్బులు ఇవ్వని పిక్కు తింటూనే ఉంటారు. ఇది ఎడతెరిపి లేని ఎడతెగని సమస్యగా మారింది. ప్రభుత్వం చేతగానితనం. హైటెక్ దందా అని ఏదో రాశారు, హైటెక్ దందా అని రాశారు, చూడాలి కదా అది హైటెక్ దందా. తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాలో కొత్త పంధ, అడ్డదారుల్లో భారీగా తరలింపు, పోలీసులు కన్ను కప్పేందుకు కొత్త మార్గాలు. ఇది మన కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వెలగబెడుతున్న ఘనకార్యం. గ్రానైట్ క్వారీల నుంచి వచ్చే చెత్త, గ్రానైట్ స్లాబులు, గ్రానైట్ దీంతో పాటు ఇసుక, గ్రావెల్ కూడా తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. చాలామంది ఎమ్మెల్యేలు దీనిలో పాత్రదారులే. చాలామందికి ఒక్కొక్క టిప్పర్కి 1,000, 2,000, 3,000 అలా వెళ్తాయి. రోజుకు సుమారుగా 1,000కి పైగా టిప్పర్లు వెళ్తాయి. అవన్నీ సహజం. హైదరాబాద్లో పేలుళ్ల కుట్ర భగ్నం చేసిన తెలుగు రాష్ట్రాల పోలీసులు, 2 అరెస్టు, రిమాండ్కు తరలింపు. నిందితులకు నిషేధిత ఐఎస్తో సంబంధాలు. ఒకరు విజయనగరం వాసి సిరాజ్ ఉర్ రెహమాన్, ఇంకొకరు హైదరాబాద్ వాసి సయ్యద్ సమీర్. ఆన్లైన్లో సల్ఫేట్ సహా పేలుడు పదార్థాల కొనుగోలు, యూట్యూబ్ చూసి బాంబుల తయారీ. యూట్యూబ్లో చూసి బాంబులు తయారు చేసి ఆన్లైన్లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి తయారు చేస్తున్నారా? హైదరాబాద్లో పేలుడు పెట్టాలనా? ఎవర్రా బాబు మీరు, ఇలా తయారయ్యారేంట్రా? ఏ వ్యవస్థ గొప్పది కాదు, రాజ్యాంగమే సుప్రీం. ప్రజాస్వామ్యంలో 3 స్తంభాలు సమానమే. జస్టిస్ గవాయ్. ఎస్, అందరికీ బాస్ రాజ్యాంగం. రాజ్యాంగంలో ఉన్నదాని ప్రకారమే కోర్టులు తీర్పులు ఇవ్వాలి, వీళ్ళు చట్టాలు చేయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. 1 నుంచి సినిమా థియేటర్లు బంద్, సినీ ఎగ్జిబిటర్ల నిర్ణయం. ఓకే, ఆంధ్రప్రభలో ఏమైనా వేరే వార్తలు వేస్తే చూద్దాం. తర్వాత రాష్ట్రంలో 4 విషాదాలు, భారీ ప్రక్షాళన, త్వరలో ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు. నిన్న చెప్పుకున్నాగా, ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీలు గట్టిగానే ఉంటాయి. రాత్రి లాస్ట్ వీడియో అదే. రాత్రి సీఎంఓలో జగన్ లింక్స్, బాబుకి సీరియస్ రిపోర్టు, త్వరలోనే వేటు అని చెప్పి ఐఏఎస్ అధికారుల్లో ఏ విధమైన ప్రక్షాళన జరగబోతోంది అనేది నిన్న సాయంత్రం మనం వీడియో చేసాం, చూడొచ్చు. చాలా కీలక మంది ఐఏఎస్లో, అంటే సుమారుగా ఒక 25 మంది ఐఏఎస్లను మార్చే అవకాశం కనిపిస్తుంది. కొన్ని జిల్లాల కలెక్టర్లను మార్చేస్తారు, అలాగే సీఎంఓ స్థాయిలో సచివాలయం లెవెల్లో ఉన్న అధికారులను కూడా మార్చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక అమరావతిని అగ్రగామిగా చేస్తారు. అప్పుడు హైదరాబాదు, ఇప్పుడు అమరావతి, 1, 2 స్థానాల్లో ఈ రెండే. కొత్త రాజధానిని నిర్మించే అదృష్టం నాకు దక్కింది. ఎకానమీ సృష్టికి చిరునామా తెలుగు జాతి. డిజిటల్ మీడియా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. నిన్న తెలుగు వన్ అనే ఒక డిజిటల్ మీడియా వాళ్ళ 25 సంవత్సరాల వేడుక జరిగింది. ఆ వేడుకకు చంద్రబాబు నాయుడు గారు, జస్టిస్ ఎన్వి రమణ గారు, ఆయన చిన్నజీర స్వామి, వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ వెళ్ళారు. తర్వాత అనుమతి ఇసుమంత, తవ్వేది ఇసుకంత. కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాత్రింబవళ్ళు ఇసుక తరలింపు. లోతైన తవ్వకాలతో మారుతున్న నీటి ప్రవాహ దిశ. 20 టన్నులకు బదులు ఏకంగా 40 టన్నులతో లారీలు. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. చూసి చూడనట్టు కాదమ్మా, డబ్బులు తీసుకొని వదిలేస్తారు అని పచ్చిగా రాసేయాలి. మెప్మా పథకాల వెల్లువ. తెలంగాణ సచివాలయంలో ముద్దుగుమ్మల సందడి. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ర్యాంప్ వాక్. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన. పోలీస్ అశ్వక దళం స్వాగతం. డ్రగ్స్ నివారణ పోస్టర్లపై సంతకాలు. నేటి నుంచి ఎంసెట్, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు, భాగ్యనగరంలో పేలుళ్ల కుట్ర భగ్నం. ఇవన్నీ చెప్పుకున్నాం. ఇది పక్కన పెట్టేస్తే ఒక్కసారి దీనిలో నేషనల్ అంశాలు ఏమున్నాయి చూద్దామా, చూసి ముగిచ్చేద్దామా.
కాల్పుల విరమణ నిరవధికమే, గడువు పేరిట ముగింపు ఏమీ లేదు, సైన్యం స్పష్టీకరణ. ఇదొకటి పిచ్చి వార్త. 2 రోజులు నిన్నగాక మొన్న సాయంత్రం ఒక టీవీ9, ఎన్టీవీ లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కూడా వార్తలు వచ్చాయి. నేటితో ముగియనున్న కాల్పుల విరమణ గడువు, డీజీఎం వల్ల మళ్ళీ భేటీ అని రాశారు. కాల్పుల విరమణకు గడువు ఏమైనా ఉంటుందా? అసలు కాల్పుల విరమణకు గడువు అనేది ఉండదు. మళ్ళీ ఒకవేళ చర్చించుకుంటారు, చర్చలు విఫలమైతే సడన్గా కాల్చుకుంటారు, సడన్గా యుద్ధం జరుగుతుంది. అంతే తప్ప పలానా తేదీ వరకు మేము కాల్చుకోము, ఆ తర్వాత కాల్ చేసుకుంటాము, పలానా తేదీ వరకు మేము యుద్ధం ఆపేస్తాము, ఆ తర్వాత యుద్ధం చేస్తామని కండిషన్స్ ఉండవు. కాల్పుల విరమణ అనేది ఎప్పుడూ నిరవధికమే. ఆ చర్చలు విఫలమైతే ఆటోమేటిక్గా మళ్ళీ యుద్ధానికి ప్రణాళికలు సన్నద్ధత అవుద్ది. భారత మొదటి అణుపరీక్షకు 51 ఏళ్ళు, ఇందిర నాయకత్వంపై కాంగ్రెస్ ప్రశంసలు. అమెరికాకు థరూర్ బృందం, బ్రిటన్, ఐరోపా కూటమి దేశాలకు రవిశంకర్ ప్రసాద్ టీం, 32 దేశాలకు వెళ్లనున్న 51 మంది నేతలు. ఆపరేషన్ సింధూర్పై సందేశం. రాజ్యాంగమే సర్వోన్నతం, జస్టిస్ గవాయ్. ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. హర్యానాలో ప్రొఫెసర్ అరెస్ట్. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ భారీ షాక్. బెయిల్ అవుట్ నిధుల విడుదలకు 11 షరతులు, ఉల్లంఘిస్తే ఆర్థిక సాయంపై ప్రభావం పడుతుందని హెచ్చరిక. భారత్తో ఉద్రిక్తతలు మంచిది కాదంటూ చురకలు. ఐఎంఎఫ్ యాక్చువల్లీ $1 బిలియన్ ఇస్తానన్నది. $1 బిలియన్ అంటే సుమారుగా 8,540 కోట్లు ఇస్తానన్నది. కానీ 11 షరతులు పెట్టిందంట. అందులో ఒక కీలకమైన షరతు ఏంటంటే మన దేశంతో ఉద్రిక్తతలు పెంచుకోవద్దు అని చెప్పిందంట. ఆపరేషన్ సైన్యం మరో వీడియో. విపక్షాల వైఫల్యంతో భాజపా విజయ పరంపర. ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ. 100% కరెక్టే. విపక్షాల వైఫల్యం వల్లనే బీజేపీ అన్నిసార్లు గెలుస్తోంది. సరే, ఓవరాల్గా ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.